తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కమ్యూనిస్టులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథన్ తీవ్రంగా ఖండించారు. విశాఖ ఏచూరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించలేకపోయారనే అక్కసుతోనే వీర్రాజు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతే కార్మికులను ఎందుకు తొలగిస్తున్నారని, ప్లాంట్ ఆధునీకరణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సోము వీర్రాజు గారు నిన్న బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ కమ్యూనిస్టులకి మేత అందట్లేదు, అందుగురించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అవాక్కులు చవాక్కులు పేలారు. సోము వీర్రాజు గారు మనిషి పెద్ద మనిషి, కానీ తన తల మాత్రం బాగా ముద్దుబారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలు రాజకీయ పార్టీల యొక్క అంశాల మీద బాధ్యత ఉండాలి. ఈరోజు ఆ ప్రకటనకు సంబంధించిన దాంట్లో బహిరంగ సవాళ్ళు విసురుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కి సంబంధించి సోము వీర్రాజు గారు మనందరూ తెలుసు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచారు. మరి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి ఈయన చేసిన సేవ ఏంటని అడగదలుచుకున్నాం. ఎందుకంటే గతంలో మనందరూ తెలుసు, వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి మనిషి అనేది బీజేపీ వాళ్ళే ప్రకటించుకోవాల్సిన స్థితి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి తెలుగుదేశానికి దగ్గర అయ్యి మంత్రి అవ్వాలన్న దాంతోనే అవాక్కులు చవాకులు పేలే కార్యక్రమం జరుగుతున్నారు. వాళ్ళు అడిగితే రాజమండ్రి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ జిల్లా వాళ్ళని అడిగితే ఆయన చెప్తున్నాడు, దాదాపు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఈ ప్రాంతంలో ఉండే కార్మిక వర్గానికి కానీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఒకడు కూడా పరిష్కారం చేయలేదని ఒకడు మాత్రం చేశారు. ఇసుక వ్యాపారంలో దందాలో నెంబర్ 1గా ఈయన ఉన్నాడనేది. ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలకి ఆయన పనులకి పొంతన స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మూతి తడిపితేనే మాటలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో పరిశ్రమలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ చాలా కీలకమైనది, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగించింది. అదే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది. ఇట్లాంటి కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న దాంట్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి, ఇది ప్రజల ఆస్తి అని కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాలి. గత 5 ఏళ్ళ నుండి బీజేపీ చేస్తున్న అంశాలేంటి? కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు, అట్లాగే ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోయారు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు దాని నిధులు కేటాయించి తీసుకురాలేకపోయారు. ఆ రకంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో కూడా పరిరక్షణలో వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. గ్యాస్ పేరుతో అనేక భారాలు వేశారు. యుద్ధం వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ నష్టపోయారు, ఒకరు మాత్రం లాభం వచ్చింది. 3,000 కోట్ల రూపాయల వ్యాపారం అదానీ కంపెనీ అమెరికా వాడితో ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు కారణం? మీ మోడీ గారి కారణం కాదా అన్నది అడగదలుచుకున్నాం. ప్రజల మీద వచ్చాం, గ్యాస్ పేరుతో రకరకాలైన పేర్లతో భారాలు వేస్తారు, కానీ వ్యాపార లావాదేవీలు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు పెద్ద మనిషిగా ఉండాలనుకుంటే, లేదనుకుంటే ఏ అవాక్కులు చవాకులు చేసినా మీరు బహిరంగ దీనికి మీరు రాగలుగుతారా? మేము వేసే ప్రశ్నలకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సోము వీర్రాజు గారు మీరు పెద్ద మనిషిగా కాకుండా మెంటల్ హాస్పిటల్లో వెళ్ళే మనిషిగా పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి బీజేపీకి సంబంధించిన దాంట్లో ఆర్ఎస్ఎస్లో ఉండి మీరు ఇట్లాంటి దేశభక్తి కలిగిన పార్టీలో ఉన్నామని చెప్పుకొని దేశ విద్రోహ మాట్లాడడం అనేది సరైనది కాదని సిపిఎం పార్టీ కోరుతాం. డయాబెటిక్ ఉన్నవారిలో పిఏడి సమస్య వేగంగా పెరుగుతుందని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిఏడి అనేది కాళ్లకు పాదాలకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా లేదా మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోవడమేనని, డయాబెటీస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి కూడా తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నలబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష,
డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చునన్నారు. ఉభయ గోదావరి జిల్లా వాసులకు ప్రతి నెల మొదటి మంగళవారం యశోద మెడికల్ సెంటర్ భీమవరం హర్ష డయాబెటిక్లో ఓపీడీలు చూడబడని తెలిపారు. ఉభయ గోదావరి ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర, భీమవరం మార్కెటింగ్ సహాయక మేనేజర్ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. మీ ఫ్రెండ్స్లోనో రిలేటివ్స్లోనో సొసైటీలోనో ఉంటారు డయాబెటిక్ పేషెంట్కి కాలుకి పుండు వచ్చింది, కాలు నల్లగా అయింది, వేలు తీసేశారు, కాలు తీసేశారు, లైఫ్కి రిస్క్ అయ్యిందని. మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్కి మనకి కాలుకి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగి ఉంటుంది. సో రక్తస్పర్శం కాలుకి అవ్వకపోయిన వల్ల వీళ్ళకి పుండ్లు స్ప్రెడ్ అయ్యేది, కాలుకి గ్యాంగ్రీన్ అనే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనికోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మనం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. సో దీన్ని మనం పెరిఫెరల్ ఆర్టరీరియల్ డిసీజ్ అంటాం. పెరిఫెరల్ ఆర్టరీరియల్ డిసీజ్ అంటే ఇప్పుడు మనకి హార్ట్కి ఎట్లా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది, బ్రెయిన్కి సర్క్యులేషన్ వెళ్తుంది, అట్లా మనకి చేతికి కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా అవుతుండాలి. ఈ సర్క్యులేషన్ అనేది తక్కువ అయిందంటే అప్పుడు కాలుకి వేలకి వచ్చే బ్లడ్ స్లో అయ్యి దానికి వచ్చే న్యూట్రిషన్ రాదు. సో వేలు అనేది మెల్లమెల్లగా చెడిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది పేషెంట్స్ కంటే సిమ్టమ్స్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్కైనా నాన్ డయాబెటిక్ పేషెంట్కైనా పెరిఫెరల్ ఆర్టరీరియల్ డిసీజ్ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు కాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఒక 500 అడుగులు 200 అడుగులు నడుస్తారు, కాలు నొప్పులు నరాలు లాగుతున్నాయని ఆగుతారు, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నడుస్తారు. ఇవి ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ పెరిఫెరల్ ఆర్టరీరియల్ డిసీజ్. ఇంకా సివియరిటీ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, కాలుకి వచ్చే సర్క్యులేషన్ ఇంకా తగ్గినప్పటికీ కాలు కలర్ చేంజ్ అవుతుంది, కాలు అనేది స్కిన్ అనేది నల్లగా అవుతుంది. ఇప్పుడు వేరే కాలు కంపేర్ చేసినప్పుడు కాలు చల్లబడుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, చిన్న చిన్న పుండ్లు స్టార్ట్ అవుతాయి, లేదు చిన్న దెబ్బలు తాకినా కూడా మళ్ళీ పుండ్లు ఆరకుండా ఉంటాయి. ఇవి సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఇంకా సివియర్ అయినప్పటికీ గ్యాంగ్రీన్ స్టార్ట్ అవుతుంది, వేలు నల్లగా అయ్యేది, కాలు నల్లగా అయ్యేది, స్మెల్ వచ్చేది. ఇవి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. సో ఇది ఎవరెవరికి వస్తుంది కామన్గా అంటే యూజువల్గా ఇవి ఏజ్డ్ వాళ్ళకి 50 years దాటిన వాళ్ళకి కామన్గా ఇవి వస్తుంది. కానీ ఇప్పుడు డయాబెటీస్ అనేది ఎక్కువ అయ్యే వల్ల ఈవెన్ ఎంగేజ్ 35-40 years వాళ్ళకి కూడా ఇప్పుడు మేము ఇవి ఎక్కువ చూస్తున్నాం డయాబెటిక్ పేషెంట్. థర్డ్ ఏమంటే స్మోకర్స్, ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో బీడీస్, సిగరెట్స్, టొబాకో, వీళ్ళకి ఈ డిసీజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫోర్త్ ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళు, ఎక్కువ కూర్చొని ఉండేవాళ్ళు, సరిగా నడవకుండా సిట్టింగ్ వర్క్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ డిసీజ్ అనేది చాలా కామన్గా వస్తుంది. ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హెల్తీ డయట్, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి, అండ్ డైలీ ఎక్సర్సైజ్, కంపల్సరీ వాకింగ్. షుగర్ ఉన్న వాళ్ళకి ఎల్డర్లీ వాళ్ళు డైలీ అట్లీస్ట్ 20 to 30 minutes కంటిన్యూస్ వాకింగ్ ఉంటే సర్క్యులేషన్ అనేది మనకి బాడీలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు సిమ్టమ్స్ వచ్చింది, కాలు నడిస్తే కాలు నొప్పులు వస్తున్నాయి, లేదు స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, ఏం చేయాలి నెక్స్ట్ అనుకుంటే వెంటనే వాస్కులర్ సర్జన్ కలవాలి. ఇప్పుడు మాలాంటి డాక్టర్స్ దగ్గర వస్తే ఎర్లీ స్టేజెస్లో ఏమంటే చిన్న టెస్ట్ ఉంటాయి, కలర్ డాప్లర్స్. కానీ ఇప్పుడు మనకి కడుపు నొప్పి వస్తే అల్ట్రాసౌండ్ చేస్తారు కదా, అట్లా కాలుకి అల్ట్రాసౌండ్ డాప్లర్ అంటాం. ఆ స్కాన్ చేస్తే మనకి సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ తెలుస్తుంది. ఇది మైల్డ్ స్టేజ్లో ఉందా, మోడరేట్ స్టేజ్లో ఉందా, లేదా సివియర్ స్టేజ్లో ఉందా. మైల్డ్ టు మోడరేట్ స్టేజ్లో ఉండే వాళ్ళకి 90% మనం మెడికేషన్, ఎక్సర్సైజ్ థెరపీలోనే ట్రీట్మెంట్ చేయగలం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాకాస చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ వరం దర్శన సమయంలో నిర్మాత కొణిదెల నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక తదితరులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థరసాలు అందజేసి పట్టువసం సత్కరించారు. చాలా చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు, ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది అది చేసుకున్న చిన్న దర్శనం అయిన ప్రతిసారి అదేదో చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా చాలా పాజిటివ్ గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయని అన్నట్లాగా అనిపిస్తుంది. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా అవుతుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు సినిమాని. మేము తీసింది కూడా అందుకే, ఫ్యామిలీ అందరూ కలిసి
ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ ఒక సినిమా చూడాలి అని తీయాలి అనుకున్నాం. అలాగే తీసాము. ఒక చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా. అందరికీ నమస్కారం అండి. నేను నయన్ సారిక. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. అండ్ ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎంత సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. క్లిష్టమైన సొరంగంలో పడవపై 18.8 కిలోమీటర్లు ప్రయాణించిన మంత్రి నిమ్మ రామనాయుడు. వెలిగొండ పనుల పురోగతిపై ఆరా. ఆశా ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి డిమాండ్ నెరవేర్చాలి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు చిలకలపూడి పాపారావు, కళ్యాణం శివ శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాకాస చిత్ర బృందం, ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.